మానవాళి సమస్యలకు మార్క్సిజమే పరిష్కారం. కారల్ మార్క్స్ కు విప్లవ జోహార్లు అర్పించిన సిపిఐ మిలీలీటర్ ప్రజాపంత. విశ్వమానవ ప్రేమికుడు, కార్మిక వర్గ సిద్ధాంతకర్త, ప్రపంచ మేధావి కారల్ మార్క్స్ 141వ వర్ధంతి సందర్భంగా సిపిఎం-ఎల్ మాస్ లైన్ ప్రజాపంత నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి శ్రామిక భవన్లో విప్లవ నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ-ఎం-ఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ, ప్రపంచ మానవాళి సమస్యల పరిష్కారానికి మార్క్సిజమే పరిష్కారమన్నారు. ప్రపంచంలోని 3వ వంతు జనాభాను ప్రభావితం చేసిన గొప్ప తత్వశాస్త్రం మార్క్సిజం అని అన్నారు. ప్రపంచంలోని కార్మిక వర్గానికి దిక్సూచి మార్క్సిజం అని అన్నారు. తన జీవితాంతం కార్మిక వర్గ ప్రయోజనాల కోసం అనేక రచనలు చేసి, కమ్యూనిస్టు మేనిఫెస్టో రాసి ప్రపంచ కార్మికులకు విముక్తి మార్గం చూపెట్టాడన్నారు. ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో కొనసాగుతున్న ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద దుష్ఫలితాలకు పరిష్కారం మార్క్సిజమేనన్నారు. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన కారల్ మార్క్స్ అజేయుడన్నారు. ప్రస్తుతం దేశంలో ఆశిస్తూ విధానాలు అమలవుతున్నాయని ఆరోపించారు. మార్క్సిజాన్ని ఆయా పరిస్థితులకు అన్వయించుకుంటూ ముందుకెళ్లాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం-ఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, సహాయ కార్యదర్శి సాయిగౌడ్, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు బి రాజేశ్వర్, డిచ్పల్లి మండల కార్యదర్శి బి మురళి, పౌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు కిరణ్, రామ్దాస్, సాయరెడ్డి, లక్ష్మీకాంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రచించాడు కనుక ఆయన చూపినటువంటి బాటలోనే కామ్రేడ్ లెనిన్ రష్యాలో అంతర్గత యుద్ధాన్ని ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా మహాయుద్ధాన్ని నడిపి రష్యా విముక్తిని చేయడం జరిగింది. అట్లా కారల్ మార్క్స్ రాసినటువంటి గ్రంథం యొక్క వెలుగులోనే దోపిడి పీడన లేనటువంటి భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చేటటువంటి రాజ్యం కోసం మార్క్సిజం, లెనినిజం పునాదులపై ఆధారపడి ఇవాళ సిపిఎంఎల్ ప్రజా పంత మాస్ లైన్ కూడా పనిచేస్తుంది. ఆ వెలుగులో ప్రజలందరూ కూడా ప్రజా ఉద్యమాల్లో కలిసి రావాల్సిందిగా ప్రజలందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.